దేవునికి స్తోత్రం. ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఏఎస్ఆర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పరిచర్య చేయడానికి ప్రభు 1997లో నన్ను పిలుచుకొని ఇప్పటి వరకు తన పరిచర్యలో నన్ను వాడుకుంటున్నాడు. తన పరిచర్యలో నేను వాడబడటానికి దేవుని ఉద్దేశమై ఉంది. నా దర్శనం సంఘస్థాపన చేయాలి, అది కూడా ఏజెన్సీ ప్రాంతంలో 100 సంఘాలు కట్టడానికి నేను ప్రభు దగ్గర నేను సమర్పించుకున్నాను. అయితే నా పేరు కొర్రజాన్ మార్క్, మాది అరకువేలి నుంచి చింతపల్లి ప్రాంతానికి నేను సువార్త ప్రకటించి సంఘస్థాపన చేయటం కోసం నేను 4 సంవత్సరాలుగా చింతపల్లిలో నేను ఉంటూ ఈ చిన్న గృహంలో నేను ఉంటూ ముందు కొనసాగుతున్నాను. మీరు మా కోసం ప్రార్థన చేయవలసినటువంటి కొన్ని అంశాలు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ ప్రాంతం భయంకరమైనటువంటి అడవి, ఎలుగుబంట్లు, పులులు, విషసర్పాలు ఉండేటువంటి ఏరియా. ఎక్కడికైనా పరిచర్యకి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి, రోడ్డు ఉండదు, రాత్రి తిరిగి రావాలి. సువార్త పరిచర్య కొరకు వెళ్ళటానికి సేవకులకు సరైనటువంటి వాహనాలు కూడా లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అయితే చింతపల్లి ప్రాంతం మీకు తెలుసు, అనేక మంది ప్రభు పరిచర్యను ఆటంకపరిచేటువంటి వారు అనేక మంది ఈ ప్రాంతంలో ఉంటున్నారు. ఇంతకుముందు భయంకరమైనటువంటి నక్సల్స్ ఏరియా కూడా. అయితే ఇప్పుడు ప్రభు పరిచర్యలో ముందు కొనసాగటానికి ఆటంకముగా ఉన్న దాన్ని జయిస్తూ మేము ముందు కొనసాగుతూ ఉన్నాం. మందిర నిర్మాణాలు చేయాలి, మందిరాలు లేవు, వాటి కోసం మీరు ప్రార్థన చేయండి. పేద ప్రజలు ఈ ప్రాంతంలో ఉంటున్నారు, పేద ప్రజలకు సహాయం చేయాలి. సేవకులకు సపోర్ట్ కూడా లేదు, వారు సొంతంగా పని చేసుకుంటూ పరిచర్యను ముందు కొనసాగిస్తూ ఉన్నారు. 1999 నవంబర్ 26వ తారీఖు మొదలుకొని ఇప్పటి వరకు 56 సంఘాలు తయారు చేయటం జరిగింది. అనేక మంది శిష్యులను తయారు చేయటానికి దేవుడు నాకు కృప చూపించాడు. సంఘ స్థాపన చేస్తూ ఆ సంఘంలో ఒక శిష్యుని తయారు చేసి అప్పగించి నేను ముందుకు వెళ్తూ ఉన్నా. సుమారుగా 60 మంది సేవకులుగా కలిసి మేము సువార్త పనిలో ఉంటున్నాం. మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.